ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. దేవుని సన్నిధిని వెతుకుదామని పక్కన వారితో చెప్పి కూర్చుందాం. పక్కన వారితో చెప్పండి, దేవుని సన్నిధిని వెతుకుదాం అని చెప్పి కూర్చోడానికి ప్రయత్నించండి. ఇటు ఉన్న వాళ్ళు కొంచెం ఇలా ముందుకు వస్తే బాగుంటుంది. మీ వెనక ఎవరు లేరుగా, చైర్స్ తెచ్చుకోవచ్చు. ఇలా ముందుకు రండి, ఇలా ముందుకు వచ్చేయండి. ఇక్కడున్న వాళ్ళు కూడా ముందుకు రావాలనుకుంటే ముందుకు రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. ఎంతమంది దేవుని చేత ఆశీర్వాదించబడాలి, నేను ఆశీర్వదించబడాలని ఆశపడేవారు ఇక్కడ ఉన్నారు కదా? మనందరికీ దేవుని ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం స్పష్టంగా ఆశీర్వాదం ఎలా వస్తుందో మనకు పరిచయం చేస్తుంది. ఆ చివరి వచనంలో మనం చదివాం కదా, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఎట్టివారు? 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును. గమనించుదాం. మీ అందరికీ నా మాటలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయండి? ఓకే. ఈ కీర్తనలో మనం చూస్తున్నాం మొదటి నుంచి, భూమి దాని సంపూర్ణత దేవునిదే, లోకము దాని నివాసులు దేవునివే. లోకము దాని నివాసులు అంటే ఎవరు? మనమేనా? లోకంలో నివసించుతుంది మనమే కదా. లోకం అంటే అదే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నట్టుగా శ్రీశ్రీ గారు చెప్పినటువంటి విధానంలో మనందరం కూడా లోకస్తులుగానే ఉన్నాం. లోకస్తులు అంటే ఎవరు? విశ్వాసులు కానివారని మనం అనుకుంటామేమో. లోకంలో నివసించేవారిని మనం లోకస్తులు అంటున్నాం. ఈ లోకం దేవుడు కలుగు చేసినటువంటిది, మనము కూడా వారిగానే ఉన్నాం. కానీ ఎవరికి చెందిన వారిగా ఉన్నాం? నువ్వెవరికి చెందిన వాడివి అని అంటే ఏం సమాధానం చెప్తాం మనం? కొంతమందిని అడిగితే నేను పలాని పార్టీకి చెందినవాడిని అండి అని చెప్తారు. నువ్వు ఎవరికి చెందినవాడివి అంటే పలాని వర్గానికి చెందినవాడిని అండి అని చెప్తారు. కానీ మనము క్రీస్తును ఆరాధించేటువంటి మనం, నేను క్రీస్తుకు చెందినవాడిని అనే స్పష్టత మనం కలిగి ఉండాలి. ఎవరికి చెంది ఉన్నాం? క్రీస్తుకు చెంది ఉన్నాం. మనం క్రీస్తుకు చెంది ఉన్నామంటే ఆయన మాత్రమే మనకు ప్రభువు, ఆయనే మనకు యజమాని. ఇక ఎవ్వరు కూడా ఆ దరిదాపుల్లోకి రావడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం అపవాది మన మీదకి యజమాయిషి చేయగలుగుతాడు అని. ఇది ఎంతవరకు వాస్తవం? అపవాది మనకి యజమానా కాదు కదా, మన ప్రభువు కాదు కదా. అపవాది మనకి ఎటువంటి హాని తలపెట్టడానికి వీలు లేదు. దేవుని బిడ్డలకు అపవాది సహితం ఏది కూడా చేయడానికి వీలు లేదు. మనం దేవునికి చెందినటువంటి వారిమి. లోకంలో ఉన్నటువంటి వారు, ఏదైనా పార్టీకి చెందినటువంటి వారు, ప్రాముఖ్యంగా బలమైనటువంటి వర్గం కలిగినటువంటి వారు, వారిని ఎవరన్నా ఏదైనా చేయడానికి వస్తే ఏమంటారు వాళ్ళు? నేను ఎవరికి తాలూకానో తెలుసా నీకు? ఏమంటారు? నా వెనక ఎవరున్నారో తెలుసా నీకు? నా వెనక ఎవరున్నారో నీకు తెలిస్తే నువ్వు నాతో ఇలా ప్రవర్తించవు అని చెప్పడం మనం చూస్తుంటాం. క్రీస్తుని వెంబడించే మనం మరి మన వెనక ఎవరున్నారో చూసుకోకుండానే వణికిపోవడం మనం ప్రారంభిస్తాం. అయ్యో నన్ను ఎవరైనా శపిస్తారేమో, అయ్యో నా మీద ఎవరైనా చేతబడులు చేస్తారేమో, అయ్యో నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టగలుగుతారేమో, నన్ను అపవాది ఏదైనా చేసేస్తాడేమో అని బెంబేలెత్తిపోతూ ఉంటాం. ఒకవేళ నువ్వు క్రీస్తును వెంబడించేవాడివైతే నువ్వు క్రీస్తుకు చెందిన వాడివి అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
నీవు దేవునికి చెంది ఉంటే ఇక ఏది కూడా నిన్ను ఎంత మాత్రమును కూడా హాని తలపెట్టడానికి వీలు లేదు. దేవుడు ఆశీర్వదించినటువంటి వాడిని శపించడం ఎవరి తరం అవుతుంది? దేవుడే ఆశీర్వదించినటువంటి వ్యక్తిని లోపరుచుకోవడం ఏ అపవాదికి తరం అవుతుంది? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు అలా అనిపించకపోవచ్చేమో, నీ లోపల ఉన్నటువంటిది ఏంటో, దేవుడు నీకు అనుగ్రహించిన శక్తి ఏంటో నీకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు మనతో తన వాక్యంలో నుంచి మనకు చెప్పుచున్నటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా నమ్మవచ్చు. మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాం? నేను దేవునికి చెందిన వాడిని అనే విషయం మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారిగా ఉన్నాం. నువ్వు ఎవరికి చెందినవాడివి? ఎవరికి చెందినవాడివి? బిగ్గరగా ఒకసారి చెప్పండి, ఎవరికి చెందినవారు? మీ పక్కన వారితో చెప్పండి, నేను దేవునికి చెందిన వాడిని. నువ్వెవరికి చెందావు? అది కూడా అడగండి. ఎవరికి చెంది ఉన్నాం? మనం దేవునికి చెందిన. ప్రతిరోజు మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. కొన్నిసార్లు మనకి ఎవరు లేరనేటువంటి భావనలోకి దిగిపోతూ ఉంటాం. అది అబద్ధం. దేవుని సత్యాన్ని మనం ఎల్లప్పుడూ మన కన్నుల ముందు పెట్టుకోవాలి. నేను దేవునికి చెంది ఉన్నాను, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు కూడా విరోధిగా ఉండడానికి లేదు. కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తనలో భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు అంతా కూడా దేవునికి చెందినవే. ఆయన సముద్రాలకు పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు అని ఆయన గురించి ఘనపరుస్తూ ఆయన యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అనే ప్రశ్నను ఇక్కడ సంధిస్తాడు. దేవుని యొక్క పర్వతానికి వెళ్ళేవాడు ఎవరు? ఇప్పుడు మన ప్రాంతంలో బాగా పేరు పొందినటువంటి వ్యక్తి, వారి కుటుంబం ఉందనుకుందాం. ఆ పేరు పొందినటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, లేకపోతే సమాజంలో ఒక గొప్ప పేరున్నటువంటి ఒక వైద్యుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన్ని కలుసుకోవడం అందరికీ వెంటనే సాధ్యమవుతుందా? వెళ్ళిపోతామా డైరెక్ట్గా? వెళ్ళం కదా. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళగలుగుతారు? వాళ్ళని ఎవరు కలుసుకోగలుగుతారు? అంటే మనం వెంటనే ఎవరు వెళ్ళగలుగుతారో వాళ్ళ ద్వారా నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వాళ్ళని కలవాలనుకుంటున్నాను అని వాళ్ళతో ఒక అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి మనం వెళతాం కదండి, అవునా కదా? మరి దేవుని యొక్క ఇంటికి ఎవరు వెళ్ళగలుగుతారు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎలాంటి వాళ్ళు ఎక్కగలుగుతారు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? దేవుని పరిశుద్ధమైన స్థలంలో ఎవరు నిలవగలుగుతారు? పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధి దిగి వచ్చేటువంటి దానికోసం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశం అనడం కంటే ఒక గుడారాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకుందాం. ఆ గుడారాన్ని ప్రత్యక్ష గుడారం అని చెప్తారు. ఏ గుడారం అంటారు? దాని అర్థం ఏంటంటే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే గుడారము అని దాని అర్థం. మోషే ద్వారా దేవుడు దాన్ని నిర్మింపచేస్తాడు. అయితే ఆ గుడారంలో ఎవరు పరిచర్య చేస్తారు అంటే ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి ఒక గోత్రం. ఏ గోత్రం అది? లేవి గోత్రం. కేవలం లేవి గోత్రానికి చెందిన వారిని మాత్రమే దేవుడు అన్నాడు, మీరు మాత్రం నా దగ్గర పరిచర్య చేయాలి, నేనే మీకు దేవుణ్ణి, నేనే మీకు కావాల్సినవన్నీ ఇస్తాను, మీరు నాకు పరిచర్య చేయాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం లోపల పని చేయడం లేదా పరిచర్య చేయడం అనేది చాలా క్లిష్టమైంది. మనకు అనిపించవచ్చు ఇది చాలా పెద్ద ధన్యత కదా అని. కానీ ఆ పరిశుద్ధ స్థలాలు, ఆ గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని ఆవరణమని, రెండో భాగాన్ని పరిశుద్ధ స్థలం అని, మూడో భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తాం. ఏం భాగాలు అవి? ప్రత్యక్ష గుడారం యొక్క భాగాలు. మొదటి భాగం ఏంటి? రెండవ భాగం, మూడవ భాగం అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు వీటిల్లో నువ్వు లోపలికి పోయే కొద్దీ దాని పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది. బయట ఆవరణంలోనికి వెళ్ళేటప్పటికీ అక్కడ బలులు అర్పించబడుతూ ఉంటాయి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ సాంబ్రాణి ధూపాలతోటి నైవేద్యం అర్పించబడుతుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పటికీ అక్కడ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి ప్రదేశం అది. నిబంధన మందసం ఉంటుంది అక్కడ. దాని లోపల పని చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, భయభక్తులతో చేయాలి. ఒకసారి దేవుడు దానిలో ఉన్నటువంటి యాజకులకి చెప్పిన విధానంలో లోపల పని చేయకపోతే
లోపల ఎలాంటి మంట వెలిగించాలో ఆయన చెప్పినప్పుడు అటువంటి మంట వెలిగించకుండా వేరే విధంగా మంట వెలిగించినందుకు ప్రధాన యాజకుడైన అహరోనుకున్నటువంటి 2 కుమారులు అక్కడికక్కడే మరణించాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడ ఉండాలనుకుంటున్నారా? అలాంటి పరిశుద్ధమైన ప్రదేశంలో ఉండాలనుకుంటున్నారా? అతి పరిశుద్ధ స్థలం మాట చెప్తే ఇంకా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు, లేవీయుల్లో వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళల్లో ప్రధాన యాజకుడు అని ఒకటే యాజకుడిని ఎన్నుకుంటారు. ఆ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాలి. ఆ అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళినటువంటి ఈయన పొరపాటున ఏదైనా చెడు ఆలోచనలు కలిగి, లేకపోతే తన ప్రవర్తన కోసం సరి అయినటువంటి బలి అర్పణ చేసుకోకుండా ఆయన కనుక లోపలికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికక్కడే మరణించేవాడు. మరణించినటువంటి వ్యక్తి శరీరాన్ని బయటికి తీసుకురావడం కూడా కష్టం కాబట్టి, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి లోపలికి పంపించేటప్పుడే తాడు కట్టి పంపించేవాళ్ళు లోపలికి. ఇప్పుడు చెప్పండి, నీకు తాడు కడితే నువ్వు వెళ్తావు అక్కడికి? ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళి నిలువగలిగిన వాడు ఎవడు? భయంకరమైనటువంటి ప్రదేశం, పరిశుద్ధమైందే కానీ ఎంతో పవిత్రమైంది, భయం కొలిపేంత పవిత్రమైంది. మిట్ట మధ్యాహ్నం పూట వచ్చి సూర్యుని నువ్వు చూస్తావా? అలా చూస్తూ గడపగలుగుతావా? అబ్బా ఎంత వెలుగుగా ఉంది అని చెప్పగలుగుతావా? వెలుగే కదా అది. అది ఎలాగైతే వెలుగే కానీ మండుతూ నీకు ప్రమాదంగా ఉంటుందో, దేవుని పరిశుద్ధత కూడా అది ఎంతో గొప్పదై మనిషికి ప్రమాదకరంగా ఉంది. మరి దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వాడు ఎవరు? ఎలాంటి వాళ్ళు నిలబడగలుగుతారు? దావీదు యొక్క కోరిక ఏంటంటే దేవుని సన్నిధిలో నిత్యము జీవించడం. ఆయన దాని గురించి ధ్యానిస్తూ ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండాలి. ఇవి కొంచెం మనం గమనించుకుందాం. చదువు వచ్చిన వాళ్ళు అండర్లైన్ చేసుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో ఉండదగిన వాళ్ళు ఎవరు? నేను ఇంకొక మాటలో దీన్ని చెప్తే పరలోకంలో ఉండగలిగిన వాళ్ళు ఎవరు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అది దేవుని సన్నిధే, సాక్షాత్తు దేవుని సన్నిధి. ఎవరు ఉండగలుగుతారు? మొట్టమొదటిది ఏంటండి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, రెండవది కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎన్నున్నాయి ఇక్కడ? లెక్క పెట్టారా? చూడండి ఒకసారి. 4 ఉన్నాయా? చూద్దాం. మొదటిది ఏంటి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టొద్దు. రెండవది కపటముగా ప్రమాణం చేయొద్దు. మూడవది నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. 4వది శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి. 4 విషయాలు. ఇప్పుడు మనలో మనం క్వశ్చన్ చేసుకుంటూ దాన్ని చూద్దాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా మన జీవితంలో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టేటువంటి అలవాటు మనం కలిగి ఉన్నామా? నీ జీవితంలో వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టడం నువ్వు చేస్తున్నావా? ఒకవేళ చేస్తుంటే ఆ వ్యర్థమైన ఏంటో ఈరోజు గుర్తించుదాం. ఎటువంటి వ్యర్థమైన వాటి మీద మన మనస్సును పెడుతున్నాం? వ్యర్థమైన అంటే పనికిరానటువంటివి, ఉపయోగం లేనటువంటివి, దానివల్ల ఎవరికీ కూడా ఉపయోగం లేదు. ఏదో చేస్తూ ఉంటాం, ఏదో చూస్తూ ఉంటాం, ఏదో అనేస్తూ ఉంటాం, ఎక్కడో కూర్చుంటూ ఉంటాం. అనాలోచితంగా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో చక్కగా నిలబడగలిగిన వాడు, దేవుని చేత ఆశీర్వాదం నొందదగిన వాడు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలట. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, ఇదిగో మనం జ్ఞానులను పోలి జీవించాలి. జ్ఞానులు ఎలా ఉంటారట? తమ సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటారంట. అజ్ఞానుల్లాగా మనం ఉండొద్దు, జ్ఞానులను పోలిన వారిగా మనం ఉండాలి. మరి వ్యర్థమైన దాని మీద మన మనసును పెడితే మనం జ్ఞానులమా అజ్ఞానులమా? అజ్ఞానులమే. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట. జ్ఞానము లేనివాడిగా ఏది వినపడితే దాన్ని నమ్ముతూ, ఏది కనపడితే అదే నిజమనేటువంటి రోజుల్లో మనం ఉంటే వాటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా ఉండాలి.
ఏది ఒక క్షణం దేవుని వైపు తిరిగి ప్రభువా వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా నన్ను తప్పించండి అని ఒక మాట చెప్దామా? చెప్దాం దేవునితోటి, అలానే కూర్చొని చెప్దాం. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా నాకు సహాయం చేయండి. ఒకవేళ నీకు గనక ఎలాంటి వ్యర్థమైన దాని మీద నువ్వు ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నావో నీకు తెలిసి ఉంటే, ప్రభువా అటువంటి అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటు పేరు చెప్పి, ఇలాంటి అలవాటు నుంచి నన్ను తప్పించండి ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుదాం. నీకు వందనాలు ప్రభువా. రెండవది ఏంటి? కపటముగా ప్రమాణము చేయక. ప్రమాణం చేయడం చాలాసార్లు మనం తెలుసో తెలియకో ఏదో పరిస్థితిలో తప్పించుకోవడానికి అబద్ధం ఆడేస్తుంటాం. స్కూల్కి ఎందుకు రాలేదు అనగానే పిల్లవాడు వెంటనే టక్కుని చెప్పేది నిజమా అబద్ధమా? ఏం చెప్తారండి? ఎవరు దాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. తప్పించుకోవడం కోసం వెంటనే అబద్ధం ఆడేస్తాడు. పక్కన చూసిన వాళ్ళు అంటారు, అరే భలే చెప్పావే. నీకు ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి భలే చెప్తుంటావు నువ్వు అని మురిసిపోతుంటారు వీళ్ళు చెప్తుంటే. వాడు అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు సరి అయినటువంటిది? మనం చిన్నవైనా పెద్దవైనా అబద్ధం ఆడడానికి వీలు లేదు. 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం కదా, అబద్ధం ఆడడం కుదరదు, అబద్ధం ఆడరాదు. వీటిల్లో కొంతమంది అంటారు, నేను పెద్ద పాపినేం కాదండి, నేను చిన్న పాపిని అంటుంటారు. నేను ఎవరిని చంపలేదు, నేను ఎవరితోటి తిరగలేదు, నేను ఎవరి మీద దాడి చేయలేదు, నేను చాలా చక్కగా ఉంటాను. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతుంటాను అంతే. కుదరదండి. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాణం చేయడం అంట కపటంగా చేస్తారంట. నేను చేసేస్తానని చెప్తారంట, కానీ చేయరంట. నీ పని అయిపోతుందిలే అని చెప్తారంట, కానీ అయిపోదట. ఏదో ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి, ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మాట వరసకు చెప్పేటువంటి అలవాటు ఉంటుంది చూడండి. క్రీస్తుని వెంబడించే మనకు ఆ అలవాటు తగదు. మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండాలి. ఇంతవరకు మనకు బాగా తెలుసు. దీని వెంటనే రాయబడినటువంటి వాక్యం ఏముందో చూసారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. 2వ నెంబర్ వేసి ఉంటుంది కింద తెలుగు బైబిల్లో. కీడు నుంచి పుట్టింది. మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండాలి. వాటికి మించినది ఏదైనా మనం చెప్తుంటే అది దుష్టుని నుండి, కీడు నుంచి వచ్చినటువంటిది, అది సరి అయింది కాదు. మనం తెలుసుకుందాం. నువ్వు నిజం మాట్లాడితే నువ్వు నష్టపోవచ్చేమో క్షణకాలంలో, పర్వాలేదు, నిజమే మాట్లాడు. నష్టం వచ్చినా నిజమే మాట్లాడు. నష్టం వాటిల్లినా నువ్వు చెప్పిన మాట కోసం నువ్వు నిలబడుండు. దేవుని బిడ్డలు చేసేటువంటి పని అది. కపటముగా ప్రమాణం చేయరంట. నేను చూసేసుకుంటానులే అని ఏదేదో చేసేసేటువంటి వ్యక్తులుగా క్రైస్తవులు ఉండరు. దేవుని సన్నిధిలో నిలబడాలనుకునే వ్యక్తులు ఉండరు. దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశపడేటువంటి వ్యక్తులు ఉండరు. మన జీవితంలో అటువంటి టెంప్టేషన్స్ వస్తాయి, శోధన వస్తుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాంలే అనే మాటలు మనకు అనిపిస్తూ ఉంటాయి. తెలివి అని లోకం చెప్తుంది దీన్ని. తెలివితో తప్పించుకోవచ్చుగా, ఏమైంది? ఒక మాట చెప్పేస్తే దేవుడు తెలుసు కదా ఆ విషయం, తర్వాత కావాలంటే వెళ్ళి పాపక్షమాపణ కోరుకోవచ్చులే. లోకస్తులు క్రైస్తవుల గురించి చెప్పేటువంటి ఒక సామెత ఉంది. అదేంటో తెలుసా? క్రైస్తవులు పగలంతా పాపం చేసి రాత్రంతా ప్రార్థన చేస్తారట. ఏమని? పగలంతా వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించి రాత్రి వచ్చి ప్రభువా నన్ను క్షమించనని ప్రార్థన చేస్తారంట. అదేమంటే మా దేవుడు కరుణామయుడు, దయామయుడు అని చెప్తారంట. ఏమండి? అవును, మన దేవుడు కరుణామయుడే, అవును ఆయన దయామయుడే. మనం క్షమించండి అని కోరుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. అంత మాత్రం చేత దాన్ని మనం ఆసరాగా చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని మరలా చెప్తే ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకుంటావా? లేదు.
మనందరం చాలా జాగ్రత్తగా మన నడతలను కనిపెట్టుకోవాల్సిన వారిగా ఉన్నాం. కపటముగా ప్రమాణం చేయడానికి వీల్లేదు. దీని గురించి కూడా దేవుణ్ణి అడుగుదాం ఒక క్షణం. ప్రభువా, కపటముగా నేను మాట్లాడడానికి, ప్రమాణం చేయడానికి ఇష్టపడకుండా జాగ్రత్తగా ఉంటా. నేను ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఆ మాట విషయంలో నేను అర్థవంతంగానే చేస్తాను. నేను అవును అంటే అది అవును అనేటట్టు, కాదు అంటే కాదు అనేటట్టు నేను జీవిస్తాను అని దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ఈ సమయంలో చిన్న మాట దేవునితో చెప్దాం. ప్రభువా, నేను కపటముగా, అబద్ధముగా ఎవ్వరికి మాట ఇవ్వను. నేను మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాను. నష్టం వచ్చినా మాట తప్పను. అలా ఉండడానికి నాకు సహాయం చేయండి. మూడో విషయం, నిర్దోషమైన చేతులు. ఎలా ఉన్నాయి అంటండి చేతులు? నిర్దోషమైన చేతులు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పురుషులు సంశయములు మాని తమ పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థించాలని వాక్యం చెప్తుంది. అది మనందరికీ ఆపాదించుకోవాలి. పరిశుద్ధమైనటువంటి చేతులుగా మన చేతులు ఉండాలి. మనం చేసేటువంటి క్రియలు పరిశుద్ధమైనటువంటివిగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. అపవిత్రమైనటువంటి కార్యాలకు మన చేతులు చాచి ఏది పడితే అది పట్టుకొని ఎలా పడితే అలా మనం జీవించడానికి వీల్లేదండి. మనం చేసేటువంటి క్రియలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి సమస్తము తెలుసు. మన చేతులతో మనం చేసే పనులని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చెప్పుకుంటూ ఉంటాం శిలువ ధ్యానాల్లో, మన చేతులతో చేసినటువంటి పాపము కోసం ఆయన చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి. మనం నడిచినటువంటి నడక చొప్పున నడవకూడని విధానంలో మనం నడిచినందుకు దానికి బదులుగా ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. ఈ రోజుకైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా చేతులు దేవునికి చెందినవి. డిఎల్ మూడీ అనే గొప్ప సేవకుడు ఉన్నాడు. లక్షలాది మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు ఆయన తన జీవిత కాలంలో. ఒకసారి ఆయన ట్రైన్లో బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు. ఎవరండి ఆయన? బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు. ఆ ట్రైన్లో ఉన్నప్పుడు ఆయన చక్కగా కూర్చొని ఉన్నాడు తన సీట్లో. తన ఎదురుగా ఉన్నటువంటివి ఆ బర్త్స్లో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు కలిసి పేకాట ఆడుకోవడానికి స్టార్ట్ చేశారు. పేక మొక్కలు తీసి నలుగురు ఉన్నాం, ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారంట. పక్కనే చూస్తే ఈయన ఖాళీకి కనపడ్డాడు. ఈ డిఎల్ మూడీ గారిని చూసి అన్నారంట, ఏం గురువుగారు మీరు కూడా ఒక చెయ్యొచ్చు కదా ఆటలో అని పిలిచారట. దానికి ఆయన అన్నాడంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడాలని ఉంది కానీ నాకు చేతులు లేవుగా అన్నాడంట. చేతులు లేవంటాడేంటి ఈయన? పైకి కిందకి చూశారట ఆయన్ని. ఆయన చూసి నిక్షేపంలాగా చేతులు పెట్టుకుని చేతులు లేవంటావేంటి, మొత్తం ఏమన్నా జోక్ చేస్తున్నావా అని అంటే, లేదండి నాకు చేతులు లేవండి అన్నాడట. వీళ్ళుండి ఆడడం పక్కన పెట్టి, మరి నీకున్న 2 చేతులు ఎవరివి అని అడిగారట. ఆయన అన్నాడంట, ఈ 2 చేతులు నావి కాదండి అన్నాడట. నీ చేతులు నీవి కాబట్టి మరి ఎవరు అయితే? నావి కాదని చెప్తున్నాను కదండి, ఎవరివి? ఈ 2 చేతులు నన్ను రక్షించిన నా ప్రభువువి. ఆయన నన్ను కొన్నాడు. ఈ చేతులు ఆయనవి. మరి ఆయన చేతులతో నేను ఇలాంటివి ఆడకూడదు కదా, నేను ఆడలేనండి అన్నాడట. ఆ అవేర్నెస్ మనం కలిగి ఉండాలి. వారికి ఆ రోజు ప్రభు గురించి పరిచయం చేసి క్రీస్తును వారికి అర్థమయ్యేలా వివరించగలిగారు ఆయన. నీ జీవితం, నా జీవితం విలువ పెట్టబడి కొన్నటువంటి జీవితం. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. కొంతమంది అంటారు, నా శరీరం నా ఇష్టం అండి, నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను. ఏమండి, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, నాకు నచ్చిన విధానంలో ఉంటాను అని మనం అనుకుంటాం. లేదు, నీ శరీరం నీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. నువ్వు దేవుని సొత్తు. నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించడం కాదు, దేవునికి నచ్చినట్టుగా నీ శరీరం ప్రవర్తించాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి వరం అది. ఒక గుడారాన్ని అమర్చాడట నీ మీద. అది దేవుని యొక్క గుడారము నువ్వు, దేవుని యొక్క ఆలయము నువ్వు. ఎలా పడితే అలా నీ ఆలయాన్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న నీ శరీరం అనే ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే ఆయన అంటున్నాడు, నిన్ను నేను పాడు చేస్తాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఈ మందిరంలోకి వచ్చి ఎలా పడితే అలా జీవిస్తుంటే, ఎలా పడితే అలా తిరుగుతుంటే మీరు ఒప్పుకుంటారా? అపవిత్రంగా ఎవరైనా వచ్చి ఏదైనా తాగి తందనాలు ఆడతానంటే మీరు ఒప్పుకుంటారా? ఏమంటారు? ఎక్కడొచ్చి ఏం చేస్తున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని కోసం ఏర్పాటు చేయబడింది అని చెప్పుకుంటామా లేదా? ఎందుకని? మనం నమ్ముతున్నాం, మనం నిర్మించుకున్నటువంటి ఈ మందిరం దేవునిది, దేవుడు ఇక్కడ ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకం. నిజానికి దేవుడు ఇక్కడ ఉంటాడా?
లేదు. దేవుడు మనిషి నిర్మించిన కట్టడాల్లో ఉండడు. దేవుడు తనకు తానుగా నిర్మించిన కట్టడంలో ఉంటాడు. ఎవరా కట్టడం? మనం. మనలో దేవుడు ఉంటున్నాడు. మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అందరం కలిసి దేవుని ఆరాధించడానికి ఒక ప్రదేశాన్ని ప్రత్యేకపరుచుకొని ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం. అవును, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అవును, దేవుడు మన మాటలు వింటున్నాడు. అవును, దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు, నడిపించుతున్నాడు. కానీ మనకు గుర్తుండాల్సిన విషయం, ఒక కట్టుకున్న ఆలయ నిర్మాణాన్ని మనం ఎలాగైతే పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తామో మన శరీరం అంతకంటే పవిత్రమైందన్న విషయం, అటువంటి జ్ఞానాన్ని కలిగి మనం జీవించాలి. నా శరీరం నాది కాదు, నాకు నచ్చినట్టుగా జీవించడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోవాలి విషయం. మనం దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవించాలి. అంటే ఏంటి? నీ శరీరాన్ని కష్టపెట్టేవి, నీ శరీరాన్ని నాశనం చేసే వాటిని తినడానికి నీకు పర్మిషన్ ఉందా? కొంతమంది అంటారు, తాగుబోతానం ఎక్కడుందండి బైబిల్లో? తాగుబోతానం లేకపోతే పొగ త్రాగడం ఎక్కడుంది పాపం అని బైబిల్లో అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అవి పాపం అని మనం ఎందుకు చెప్తున్నాం? అవి నీ శరీరాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి. మరి నువ్వు ఏది పడితే అది నీ నోట్లో పెట్టుకుని తినేస్తే ఏం చేస్తున్నావు? నీ శరీరాన్ని నాశనమే కదా చేసుకుంటున్నావు. ఒక తాగుబోతు ఏ విధంగా తాగి తన శరీరాన్ని నాశనం చేసుకుంటాడో, నీకు నచ్చినట్టు ఏది పడితే అది తిని, లేకపోతే సరిగా తినకుండా నువ్వు జీవిస్తే నువ్వు కూడా వారిలానే పాపంలో పడిపోతున్నావు. దేవుని మందిరం నీ శరీరం. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన చేతులను కలిగి ఉండాలట. నువ్వు చేసే పని పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనటువంటి పనుల గురించి నిన్ను ప్రేరేపించడానికి పాపులు వస్తే ఒప్పుకోకు. సామెతల గ్రంథంలో మనం చదువుతాం 1వ అధ్యాయంలో, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. నీ స్నేహితులు నీ దగ్గరకు వచ్చి పాపం చేయడానికి ప్రేరేపిస్తే, ఆ డిఎల్ మూడి గారిని ప్రేరేపించినట్టుగా ఏం చేయాలి? నేను నా సొత్తు కాదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకడానికి వీల్లేదు, నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళడానికి వీల్లేదు, నేను దేవుని సొత్తు అన్న స్పష్టతను కలిగి మనం జీవించాలి. ఇంకా మనం ఏం చూస్తున్నాం? 4వది, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. మనం నిన్నటి నుండి హృదయం గురించి ధ్యానిస్తున్నాం. మన హృదయం ఎలాంటిది అనే దాని గురించి రాత్రి కాలంలో మనం చూసాం. దేవునికి సమర్పించుకునే హృదయం గురించి మనం ఉదయకాలంలో కూడా విన్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని అది శుద్ధమైనదిగా ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. అది వెంటనే అర్థం కాదు. దేవుని సహాయంతో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాం. ఈ 4 అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంట? దేవుని చేత ఆశీర్వదించబడతారంట. ఒక క్షణం ఆగి, ప్రభువా నిర్దోషమైన చేతులు నాకు ఇవ్వండి, శుద్ధమైన హృదయం నాకు ఇవ్వండి అని చిన్న ప్రార్థన చేద్దాం. అగలానే కూర్చొని దేవుని అడుగుదాం. దేవా, నిర్దోషమైన చేతులు నాకు ఇవ్వండి. మన చేతులు దేవునికి చూపించుదాం. నా చేతులతో చేసే ప్రతిదీ నిర్దోషంగా ఉండాలి నాయన. చాలు, నేను చేసిన వాటన్నిటికీ నువ్వు నన్ను క్షమించేసావు. మరలా నీ దగ్గరకు వచ్చి నిన్ను గాయపరచాలని నేను కోరుకోవడం లేదు. శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నువ్వే నూతన హృదయాన్ని ఇస్తానని చెప్పావు కదా, నూతన హృదయాన్ని నాకు ఇవ్వండి, సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువా. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఈ 4 లక్షణాలు కలిగిన వ్యక్తి ఆశీర్వదించబడతాడట. అవును, నువ్వు నేను ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నాం. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకపోతున్నాను అని పాటలు పాడితే కాదు, అందుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏం చేయమని పిలుస్తున్నాడు? వ్యర్థమైన దాని నుంచి తొలగిపోవాలి. ఆ మనస్సును మనం కట్టి పెట్టాలి. కపటముగా ప్రమాణం చేయడం, ఎలా పడితే అలాగా అనాలోచితంగా మాట్లాడడం మర్చిపోవాలి, దాన్ని వదిలేసేయాలి. కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కొంతమంది అంటుంటారు, ఏది మీ దేవుడు అంటే నాకు చూపించు అంటుంటారు. అవును, దేవుడిని కనబడతాడు. దయచేసి నీ హృదయాన్ని శుద్ధంగా పెట్టుకో. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. 5వ వచనం మనం చూస్తున్నాం. అలాంటి వాడు యెహోవా వలన
ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంత్వమునందును ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. దేవుణ్ణి వెతికేటువంటి వారు, ఆయన సన్నిధిని వెతికేటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు. గమనించండి, మనం చేసేటువంటి పనులు మంచివి అన్నంత మాత్రాన అదే పనుల్లో మనం కొనసాగడానికి వీల్లేదు. ఆ మంచి వాటిల్లో కూడా ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. దీని గురించి మనం లూకాసు వార్తలో ఒక వృత్తాంతాన్ని చూసి మనం ముందుకు సాగుదాం. 10వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మార్తా మరియా అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, సహోదరులు, అక్కా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరి ఇంటికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వీళ్ళిద్దరికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఎవరు? లాజరు అనే తమ్ముడు ఉన్నాడు. వీళ్ళ గృహానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మార్త ఆయనకు ఉపచారం చేయడం కోసం, ఆయన శిష్యులకు ఉపచారం చేయడం కోసం చాలా కష్టపడి అన్ని పరిచర్య చేయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తుంది. మరియ మాత్రం ఏ పని చేయకుండా యేసు దగ్గర కూర్చొని ఆయన చెప్పే బోధన వింటుందట. మార్త విసుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె అంటుందట, ఇదిగో నా చెల్లిని కూడా పంపించండి, పని చేయడానికి పంపించండి. ఆమె అలాగా అక్కడే కూర్చొని నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే మీకు చింత లేదా, పంపించండి అని చెప్పేసి అడిగితే యేసుక్రీస్తు వారు దానికి ప్రతిస్పందనగా అన్నటువంటి మాట ఆయన అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను బట్టి ఏం చేస్తున్నావు? విచారపడుతున్నావు. విచారపడి తొందరపడుతున్నావు. అవసరమైంది మాత్రం ఒక్కటే. ఎన్ని అవసరమైనవి? ఎన్ని? ఒక్కటే. అందరూ చెప్పండి, అవసరమైనవి ఎన్ని? ఈరోజు మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం, ఒక్క వరం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఒక్క విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఉత్తమమైనది అట. మార్త చేయుచున్న పనేమి తప్పు కాదు, కష్టపడి పని చేస్తుంది, వంటలు వండుతుంది, ఆయనకి సహాయం చేయడానికే ఇదంతా కూడా. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతున్నావు, విచారపడిపోతున్నావు, చింతపడిపోతున్నావు, దానితోటి బాగా డిస్ట్రాక్షన్ అయిపోతున్నావు. అటు కాసేపు ఇటు కాసేపు, ఇటు కాసేపు అటు కాసేపు, ఏదో కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నావు, కానీ అవసరమైన దాన్ని మర్చిపోతున్నావు అనే విషయం గుర్తు చేశాడు. పని చేయడం తప్పని ఆయన చెప్పడం లేదు, చేయాలి. కానీ అవసరమైంది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పని చేయాలి. సరే, మీ పనులు మీరు చేసుకుంటూ ఒక క్షణం గాలి పీల్చడం ఆపేసి పని చేయండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు పని చేయడం ముఖ్యమా, గాలి పీల్చడం ముఖ్యమా అంటే ఏది ముఖ్యం? ఆ రెండిట్లో ఏది కావాలి? ఒకటే కావాలి. ఏంటది? గాలి. అది ఎలాగైతే మన శరీరానికి అవసరమో మన జీవితానికి కూడా ప్రభువు యొక్క సన్నిధిలో ఉండడం అలాంటిదే. నీ పనులన్నిటిని నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉండడం అనేటువంటి అలవాటును మనం కలిగి ఉండడం చాలా అవసరం. అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనెను, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. నువ్వు ఎన్నుకోవాలి ఆయన సన్నిధిలో ఉండడానికి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీకు సమస్తాన్ని కూడా అందిస్తాడు. వాక్యం మనకి చెప్తుంది కదా, ఏమని? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, తరువాత అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మనం ఈక్వేషన్స్ మార్చేసి ముందుది వెనక్కి, వెనకది ముందుకు చేస్తుంటాం. మొదట మాకు కావాల్సినవన్నీ ఇవ్వు ప్రభువా, అప్పుడు నీ రాజ్యాన్ని, నీతిని మేము వెతుకుతాం. మాకు నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నీకు చేయాల్సిన పని మేము చేసి పెడతాం. అది కాదండి దేవుడు కోరుకుంటుంది. మొదటగా దేవుని నీతిని నువ్వు వెంబడించు, ఆయన రాజ్యాన్ని నువ్వు వెంబడించు, ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు తీర్మానం చేసుకో, కొనసాగు ఆయన సన్నిధిలో. నీకు అవసరమైన వాటన్నిటినీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది ఆయన వాగ్దానం. దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను నిన్ను వెతుకుతాను ప్రభువా
అని మనం గుర్తించాలి. ఆయన సన్నిధిలో ఒక్క క్షణం గడిపితే ఏంటంట 1000 దినాల కంటే శ్రేష్టమైనదట. మరి ఈరోజు ఆయన సన్నిధిలో మనం గడిపేటప్పుడు ఇక్కడ కూర్చొని కూడా తర్వాత ఏం పని చేయాలి, రేపు పొద్దున ఏం పని చేయాలని ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? శ్రేష్టమైన దానికోసం మనం వచ్చినప్పుడు మనం దాని మీద పూర్తిగా ఆధారపడడానికి మనం ప్రయత్నించాలి. మిగతావన్నీ మనం శక్తితోటి మనం చేస్తాం. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం గుర్తించినప్పుడు శూర కార్యాలు చేస్తామంట, గొప్ప వాటిని మనం సాధిస్తామంట. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకున్నప్పుడు. ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు గడిపేటప్పుడు గడియారాన్ని చూసుకుంటూనో లేకపోతే ఇంకెప్పుడు ఏమవుతుందో తర్వాత ఏమవుతుందో అనేటువంటి చింతతోనో ఉండకుండా ఆయన సన్నిధిలో, దేవా నీ సన్నిధిని వెతుకుతాను ప్రభువా, నేను నీ సన్నిధిలో నిలిచి ఉంటాను నాయనా. యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు ఆశీర్వదించబడిన వారే. ఈరోజు దేవా నీ సన్నిధిని నేను వెతుకుతాను, నీ పరిశుద్ధ స్థలంలో నేను నిలబడతాను, నా క్రియలను నేను మార్పును కలిగి ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను, నీ పరిశుద్ధ స్థలంలో నాకు స్థానాన్ని ఇవ్వండి, నేను నీతో పాటుగా ఉంటాను ప్రభువా అని దేవునితో ఒక నిబంధన మనం చేసుకుందామా? ఆయన సన్నిధిలో నీ శరీరానికి దేవుని ఆలయం అనే పేరు పెట్టుకొని ఉన్నాం. ఇది నా దేవుని ఆలయం అని గుర్తించుకొని దేవుని సన్నిధిలో ఆయన మహిమ చేత మనం నింపబడ్డానికి మనం తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. దేవా నీ సన్నిధిని వెతికేటువంటి జీవితం నాకు అనుగ్రహించండి, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకునే జీవితాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. అవసరమైంది ఒక్కటే అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టి నువ్వు 100 మంచి పనులు చేయగాక నీ జీవితంలో ఉండాల్సినటువంటి ఆ సంతృప్తి, సమాధానం నువ్వు కలిగి ఉండలేవు. ఎందుకంటే అవసరమైన దాన్ని నువ్వు పక్కన పెట్టేశావు. మన శ్వాస తీసుకోవడం ఎంత అవసరమైందో ఆయన సన్నిధిలో మనం ఉండడం కూడా అంతే అవసరమైంది. ఈ సమయంలో నీ శక్తి వంచన లేకుండా ఆయన సన్నిధిలో ఆయనను వెతకడానికి కొంత సమయాన్ని మనం కేటాయించుకుందాం. దయచేసి నీ యొక్క శరీరాన్ని ఇదిగో దానికోసం వాడడానికి మనం ప్రయత్నించుదాం. నీకు వీలున్నట్లయితే మోకరించండి, ఇదిగో నీకు వీలున్నట్లయితే లేచి నిలబడండి. ఏమి చేసినప్పటికీ కూడా నీవు ప్రత్యేకంగా ఆయనతో సమయాన్ని గడపడానికి కొంత సమయాన్ని మనం గడుపుదాం. నీ ఇష్టం, నువ్వు కూర్చోవాలనుకున్నప్పుడు కూర్చో, ఎలాగైనా కానీ నువ్వు నీ దేవుడు, నువ్వు దేవుని సన్నిధిలో గడిపేటువంటి కొంత సమయాన్ని మనం కేటాయించుదాం. ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాలతో శ్రేష్టం. అంటే నువ్వు ఇంకా ఎంత చక్కగా ఈ క్షణాలను మనం గడపాలో కదా. ఆయన మీద మన దృష్టిని పెట్టుకుందాం. తర్వాత రాబోయే దాని గురించి పెద్దగా ఆలోచించకండి, ఏం జరగబోతుందో ఆలోచించకండి. దేవుని సన్నిధిలో నేను ఆయన మహిమ చేత నింపబడాలి అనే తృష్ణను కలిగి మనం ఆయన సన్నిధిలోనికి మనం లోపలికి వెళదాం, ప్రవేశించుదాం ఆయన పరిశుద్ధ స్థలంలోనికి. దేవా ఇదిగో పరిశుద్ధమైన నా చేతులు ఎత్తి నీ సన్నిధిలోనికి వస్తున్నాను ప్రభువా. మన కన్నులు మూసుకొని ఆయన సన్నిధిలోనికి వెళదాం. ఇక్కడ మనం కన్నులు మూసుకుంటే పరలోక రాజ్యంలో మన కన్నులు తెరిచేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో కన్నులు తెరిచేవారిగా ఉండాలి, ఆయన సింహాసనాన్ని చూచేవారిగా ఉండాలి. నీవు నీ దేవుడు, అంతే, నీవు నీ దేవుడు. ఆయన వైపు తిరిగి చెబుదాం, ఆయన వైపు తిరిగి ఆయన గురించి కీర్తించుదాం, ఆయన వైపు తిరిగి ఆయన్ని బట్టి ఆనందించుదాం. ఇదిగో దేవుని మందిరముగా మనం ఉన్నాము. ఆయన మహిమ చేత మనం నింపబడేటట్లుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆయన స్తుతించుదాం, ఆయన గణపరచుదాం. మన నోరు విప్పి మన నోరారా ఆయన కీర్తించుదాం. హల్లెలూయా.
పరిశుద్ధుడైన దేవుని చూద్దాం. ప్రభువా ప్రభువా ఆరాధింతును, నిన్నారాధింతును. ప్రభువా ఆరాధింతును, నిన్నారాధింతును. కలిసి చెప్దాం. ప్రభువా ఆరాధింతును, పరిశుద్ధుడా నిన్నారాధింతును. నీ పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రభు. నీ పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రభు. ఓ పరిశుద్ధుడా 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 నీకే వందనం. బిగ్గరగా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడం ప్రారంభించుదాం. మన స్తుతుల మీద ఆసీనుడు ఆయన. దేవా నీకే వందనము, నీకే వందనము, నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తున్నాము. ఓ పరిశుద్ధుడు 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 నా ప్రభు. నిన్నే నే ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నిన్నే నే ఆరాధింతును. హృదయపూర్తిగా చెబుదాం. యేసు వైపు చూస్తూ యేసయ్యా నా యేసయ్యా, నిన్నే నే ఆరాధింతును. బిగ్గరగా యేసయ్యా యేసయ్యా, నిన్నే నే ఆరాధింతును. యేసయ్యా నిన్నే నే ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా, నిన్నే నే ఆరాధింతును. యేసయ్యా బలహీన సమయమున ఆరాధింతును, కఠిన పరిస్థితిలో ఆరాధింతును. బలహీన సమయములో ఆరాధింతును, కఠిన పరిస్థితిలో ఆరాధింతును. యేసయ్యా
బలుగా ప్రభువుకు సమర్పించుకో. దేవాని చిత్తాన్ని మాత్రమే నేను చేస్తాను, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. నా స్తుతులకు పాత్రుడవు, నా ఆరాధనకు యోగ్యుడవు నీవే. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటి మీద నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీకు మాత్రమే ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. యేసయ్యా, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన. చెబుదాం. ఆరాధన నీకే, ఆరాధన 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 ఆరాధన
స్వదేశము విడచెను పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశము విడచెను పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. మనకు చాలినవాడు, పరలోకమును వదిలిపెట్టి మన కోసం దిగి వచ్చిన మన రక్షకుడు, అన్నిటికీ సరిపోయినవాడు. ఓ ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. ఓ నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నాకు చాలిన దేవుడవు నీవే, నీవే నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా
యేసయ్యా నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు. బలముగా విశ్వసించుదాం. నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా. గళములెత్తి ఆయన నామాన్ని ధ్యానించుదాం. నీవు నాకు చాలిన వాడవు, మన ప్రధాన యాజకుడు. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన నిష్కళంకమైన నా కోసము కార్చినటువంటి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన నిష్కళంకమైన అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము. నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. నీ రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి నన్ను పిలుచుచున్నావు. నీకే వందనము. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఆయన స్తుతించుదాం. అయ్యా ఎనలేని ప్రేమతోటి
ఇదిగో ఏమాత్రం యోగ్యత లేనటువంటి మా పైన నీ కృపను మాకు కుమ్మరించినందుకు నీకు వందనాలు యేసయ్యా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణము నన్ను కను పాపవలే, అనుక్షణము నన్ను కను పాపవలే కాచిన కృప, నన్ను కాచిన కృప, నన్ను తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతి నాకు నీవు, ఇది ముఖ కాంతి, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది. ఆయన కృపను ధ్యానించుద్దాం. నీవు నా ఎడ చూపిన కృప, అయ్యా శాశ్వతమైనది నీవు నా ఎడ, అనుక్షణము నన్ను కను పాపవలే, అనుక్షణము నన్ను కను పాపవలే కాచిన కృప, అనుక్షణము నన్ను కను పాపవలే, అనుక్షణము నన్ను కను పాపవలే కాచిన కృప, నన్ను కాచిన కృప, ఓ నన్ను కాచుచున్న నీ కృప, నన్ను కరుణించుచున్న నీ కృప, అయా నాపై నీవు చూపిస్తున్న నీ కృప, నీ కృపను బట్టి వందనము యేసయ్యా, నీ కృపను బట్టి వందనము యేసయ్యా. నీ పరిశుద్ధ స్థలంలో నిలబడేటువంటి వారిగా, ఆశీర్వదించబడిన వారిగా అయ్యా మేము జీవించడానికి మీరు మా కృప చూపించండి. ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు ఆశీర్వదించబడిన వారు ఉత్తమమైన దాన్ని ఎన్నుకునేటువంటి వారిగా, వ్యర్థమైన వాటి యందు మేము మనస్సుంచకుండా, కపటమైన ప్రమాణములు చేయకుండా, నిర్దోషమైన చేతులను కలిగినటువంటి వారిగా అయ్యా నీ తట్టు తిరుగుచున్నాము. ఆయన మా హృదయాలను నీకు సమర్పించుకొనుచున్నాం ప్రభువా. పవిత్రమైన హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి. నీ చిత్తాన్ని మా యొక్క జీవితాల్లో జరిగించండి. ఇదిగో మా ప్రతి ఆలోచన నుండి ఒక సన్నిధిలో తీసుకుని వస్తున్నామయ్యా. మాకు తోచినట్లుగా కాదు, నీ చిత్తం ప్రకారంగా జీవించడం మాకు నేర్పించండి. మా కనురెప్పవలే మీరు మమ్మల్ని కాపాడుచూ ఉన్నారే, విడువకుండా ఎడబాయకుండా నీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకొని ఉన్నారే దేవా. ఇక ఏ దానికోసం మేము అడగగలుగుతాం ప్రభువా?
మీరు ఇచ్చిన వాటన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీకు వందనాలు, నీకు వందనాలు. నిన్ను మేము వెతికే వారిగా ఉంటాం ప్రభువా. నీ కోసం ప్రత్యేకపరుచుకున్న జీవితాన్ని మేము కలిగి ఉంటాం నాయన. నీ ముందు నిందారహితముగా మేము జీవించడానికి అయ్యా నీ యొక్క ఆత్మ చేత నింపబడతాం ప్రభువా. నీ యొక్క వాక్యము చేత నింపబడతాం నాయన. నీకు నచ్చినటువంటి జీవితాన్ని మేము జీవించడానికి ఇదిగో ఈ మా జీవితాన్ని నీకు సమర్పించుకొనిచున్నాం ప్రభువా. అయ్యా మా యొక్క జీవితాలని మీరు కదిలించండి. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చెక్కండి నాయన. మమ్మల్ని మీకు లోపరుచుకోండి నాయన. ఇదిగో మాకున్న అలవాట్లలో మార్పును మీరు తీసుకుని రండి. మా మనస్సులలో మీరు మార్పును తీసుకుని రండి. ఇదిగో నీకు ఇష్టమైనటువంటి వారిగా, నీ మనస్సుకు నచ్చినటువంటి వారిగా, అయ్యా నీ హృదయాన్ని ఎరిగినటువంటి వారిగా మేము జీవించగలగడానికి మాకు మీరు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి ఉన్నాం. నీ వాక్యం నుంచి మేము నేర్చుకుని ఉన్నాం. నీ సన్నిధిలో గడపడానికి అయ్యా నీ యొక్క మాటలను చొప్పున మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని ఉన్నాం ప్రభువా. ఇంకా నువ్వు లోతైనటువంటి అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించండి. నీ సన్నిధిలో నీవేమైతే అయి ఉన్నావో నీ సత్యమును గుర్తెరిగిన వారిమిగా, అనుభవ జ్ఞానాన్ని కలిగిన వారిమిగా అయ్యా మమ్మల్ని లోతునకు మీరు నడిపించి తీసుకుని వెళ్ళండి. అయ్యా నిన్ను మేము చూచెదముగాక, హృదయ శుద్ధి కలిగిన వారిమిగా నీ యొక్క ప్రత్యక్షతను పొందుకునేదముగాక. అయ్యా నీతో పాటుగా నీ యొక్క సన్నిధిలో ఇదిగో నీ పర్వతమునకు మీదకు ఎక్కి వచ్చేవారిగా, నీ యొక్క పరిశుద్ధ స్థలములో నిలబడేవారిగా ప్రభువా మమ్మల్ని మీరు లేవనెత్తవలసిందిగా ప్రార్థించుచున్నాము. ఇదిగో మా యొక్క జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రత ఇదిగో నీ యొక్క పరిశుద్ధమైన ప్రదేశంలో కాల్చివేయబడునుగాక. అది ఏ మాత్రము మా యొక్క జీవితాలను వశపరచుకోవడానికి వీలు లేదు. నీకు అపవిత్రమైనది మా అందరి జీవితాల్లో, ఎవరి జీవితంలో అది ఇదిగో గూడు కట్టుకొని ఉన్నప్పటికీ, ఇదిగో బందీఖానాగా చేసినప్పటికీ, మమ్మల్ని ఖైదుగా చేసి మా మీద రాజ్యం ఏలుతున్నప్పటికీ, ఈ రోజున నీ యొక్క సన్నిధానములో యేసు క్రీస్తు నామములో దాని మీద జయమును సాధిస్తున్నాము. ప్రతి విధమైన సంఖ్యలు తెగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి ఇదిగో దేవునికి వ్యతిరేకముగా పనిచేసేటువంటి ప్రతి ఆలోచన యేసు క్రీస్తు నామములో మా నుండి దూరమగును గాక. ప్రతి అలవాటు మా యొక్క జీవితంలో నుంచి శాశ్వతముగా నిర్మూలమగును గాక. నీకు ఇష్టమైనటువంటి వారిగా, నీ చిత్తాన్ని చేసేవారిగా, నీ రాజ్యాన్ని వెతికేవారిగా, నీతిమంతులముగా జీవించదముగాక. నీకు నచ్చినటువంటి తరముగా ప్రభువా ఇదిగో నీ యొక్క సన్నిధిలో లేవనెత్తబడదముగాక. ఇదిగో మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎన్నుకునేటువంటి నీ ప్రియమైన బిడ్డలుగా జీవించదముగాక. ఈరోజు అట్టి హృదయాన్ని కలిగి అట్టి ఆశను ఏర్పాటు చేసుకున్న మా ప్రియులందరి జీవితాల్లో అయ్యా మీరు మరో మైలురాయిని ప్రారంభించవలసిందిగా అడుగుచున్నాను నాయన. నీ సన్నిధిలో కూర్చుని ఉండేటువంటి అనుభవం, నీ స్వరమును వినుచుండేటువంటి అనుభవం, ఉత్తమమైన దానికోసం ఇదిగో సమయాన్ని సామర్థ్యాన్ని వెచ్చించేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు తీర్చిదిద్ది ఫలింప చేయవలసిందిగా అడుగుచున్నాం. ఇదిగో మీ యందు అంటు కట్టబడినటువంటి వారిగా మమ్మల్ని దీవింప చేయండి. మీ యందు నిలిచి ఉండేవారిగా మమ్మల్ని జీవింపచేయండి. లోతైన వేరు కలిగి ఫలించడి మొక్కగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా యొక్క జీవితాలను సమర్పించుకొనుచున్నాం ప్రభువా. మా ఈ జీవితాల ద్వారా మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకు వారందరూ ఆశీర్వాదము నొందుతారు. అటువంటి ఆశీర్వాదము కూడి వచ్చిన మా అందరి జీవితాల్లో మీరు కలిగించి మా యొక్క జీవితాలను ఇంకనూ అయా స్థిరపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ఆత్మ కార్యములను మా యొక్క జీవితంలో జరిగించి నీకు ప్రియమైనటువంటి వారిగా మమ్మల్ని మీరు తీర్చిదిద్ది నడిపించవలసిందిగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మా యొక్క ఆరాధనను మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.